మీరు వచ్చిన వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మూసీ నది సుందరీకరణ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ పర్యటించి అనేక మోడల్స్‌ని అబ్జర్వ్ చేసి మూసీ నదిని ఒక ప్రపంచంలో ఒక ఎవరొచ్చినా సరే మూసీ నది వైపు చూడాలి అన్న స్థాయిలో నిర్వహించాలనేటువంటి ఒక ఆశయంతో అయితే ఉండడం మనకు ఆయన ప్రతి ప్రకటనలో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా క్యూర్ బిల్లులో భాగంగా ఆయన నైట్ ఎకానమీకి చట్టబద్ధత కల్పించనున్నారు. అయితే నైట్ ఎకానమీ ద్వారా దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలు చేస్తామని చెప్పేసి హైదరాబాద్ కూడా చేస్తాము. దీనివల్ల బాగా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఆయన చెప్తున్నారు. కానీ అంటే నైట్ ఎకానమీ అంటే అక్కడ బార్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కల్చరల్ సెంటర్స్ కావచ్చు, ఏదైనా సరే అది డెవలప్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మూసి పరివాహక ప్రాంతంలో కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయిస్తారా? ఖాళీ చేయించి కనుక చేస్తే మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడ చేసుకోలేరు. ఎందుకంటే ఇది నైట్స్ అంతా రన్ అవుతుంది, మార్నింగ్ కూడా వాళ్ళే రన్ చేస్తారు కాబట్టి. సో ఈ మొత్తంలో కొంత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతూ ఉంది ఈ ప్రకటన పట్ల. సో ఈ నైట్ ఎకానమీ కాన్సెప్ట్ ఎలా చూడొచ్చు? నిజంగానే దీన్ని అభివృద్ధికి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒక ఎకనామిక్ మోడల్ గా చూడాలా, లేకపోతే ఇది కామన్ మ్యాన్ అందుబాటులో లేకుండా ఇంకా చెప్పాలంటే వాళ్ళకి కొంత వాళ్ళు నష్టపోయే విధంగా ఉన్నటువంటి విధానంగా అనుకోవచ్చు? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ అనలిస్ట్ నరేంద్ర చల్సాని గారు ఉన్నారు. నరేంద్ర గారు చెప్పండి, మీరు ఈ నైట్ ఎకానమీ అలాగే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఈ మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టు మీదే మొదటకాంచి ఒక గందరగోళం. హైదరాబాద్కి భాగ్యనగర్ అని పేరు రావడానికి, హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక సంపన్నమైనటువంటి నగరంగా అభివృద్ధి చెందడానికి ఈ మూసీ అనేది ఒక జీవనాడి లాంటిది. దీనివల్లనే ఇక్కడ సంపద పెరిగింది, దీనివల్ల ఇక్కడ ప్రజల ఉపాధి అవకాశాలు పెరిగాయి, నగరానికి ఒక సంపన్న నగరంగా మారింది. అలాంటిది గత కొన్ని దశాబ్దాలుగా దీని పాలకుల నిర్లక్ష్యాన్ని గురికోవడంతో ఇది ఒక మురికి కాలువగా మారిపోయి ఇది ఒక కాలుష్య మొత్తాన్ని నగరానికి కాలుష్యంగా వెదజల్లుతూ దేశంలోనే ఒక కాలుష్య నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ మార్చివేశారు అన్నమాట. అటువంటిది ఈ మూసీ నదిని ఈయన సుందరీకరణ అంటున్నారు, కానీ మూసీ నది పునరుజ్జీవనం చేయాలి, ఇక్కడ కాలుష్యాన్ని తొలగించి దీన్ని జీవనదిగా మార్చాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వంలో కానీ నాయకుల్లో కానీ కనిపించట్లేదు. దీన్ని ఒక నైట్ ఎకానమీ అని పేరు చెప్పడం ద్వారా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగో లేకపోతే ఒక కమర్షియల్ వెంచర్ లాగో మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఆ దృక్పథమే, ఆ ఆలోచన విధానమే హైదరాబాద్ నగరానికి ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడో సింగపూర్ లాంటిది లేకపోతే మలేషియా ఏదో దేశాల్లో చూసి ఆ నగరాలాగా అభివృద్ధి చేద్దామంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడ ఉన్న ఎకానమీ వ్యవస్థలు వేరు. అక్కడ అది నగరాలు కేవలం మన మూసీ నదిలాగా అక్కడ ప్రజలకి జీవనాధారం ఏంటంటే నదులు కాదు అవి, కానీ దాన్ని వాళ్ళు ఒక టూరిజం స్పాట్ గా వాళ్ళు డెవలప్ చేస్తారు. ఆ విధంగా మూసీ నదిని ఒక టూరిజం స్పాట్ గాను కమర్షియల్ వెంచర్ గాను మార్చివేస్తే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అది కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి కొన్ని పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టడానికి పనికొస్తుంది తప్పితే హైదరాబాద్ నగర అభివృద్ధికి మాత్రం అది దారితీయదని చెప్పొచ్చు. ఇది ఒక పర్యావరణ మొత్తం హైదరాబాద్ మొత్తం ఇప్పటికే నగరంలో ఉండే కాలుష్యం అంతా, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రియల్ కాలుష్యం అంతా కూడా ఈ మూసీ నది చేరిపోయి దాని మీద ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుండటం వల్ల హైదరాబాద్ నగర ప్రజలు మొత్తంగా ఆరోగ్యానికి భంగం కలిగించి మొత్తం హైదరాబాద్ జీవనాన్ని కాలుష్యంగా మార్చివేస్తుంది. అలాంటి నదిలో ఈరోజు ఇవాళ కమర్షియల్ వెంచర్గా తీసుకురావటం వల్ల ఇది ఒక ప్రమాదకరమైన పరిణామం అని చెప్పొచ్చు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్మార్ట్ సిటీ స్కీమ్స్ కానీ లేకపోతే ఈ నదుల పునరుజ్జీవన కార్యక్రమాలు కానీ దేశంలో ఎక్కడో కూడా సక్సెస్ఫుల్ గా ఆశించిన ఫలితాలు మాత్రం ఇవ్వటం లేదు, అవి కేవలము వాణిజ్య కేంద్రాలుగా మాత్రమే మారుతున్నాయి అనే విధంగా మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి ప్రాజెక్టుల వల్ల సింగపూర్ మోడల్ కానీ అది కానీ మాట్లాడినప్పుడు అక్కడ పరిస్థితులు వేరన్నారు. అంటే హైదరాబాద్ కొంత అంతో ఎంతో ఇండియన్ మొత్తం సౌత్ ఇండియన్ సిటీస్ లో కానీ మొత్తం ఇండియా వైడ్ సిటీస్ లో చూసుకున్న నోటబుల్ సిటీ. సో కొంత ఎంతో కొంచెం అర్బనైజేషన్ అనేది కొంచెం చదువుకున్న వాళ్ళు, కల్చర్ వాళ్ళు, ఎవరైనా కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఉండడం కావచ్చు, ధనవంతులు కూడా ఉండడం కావచ్చు. సో అసలు ఇట్లాంటి మోడల్స్ హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో అయినా సరే అమలు చేసేటువంటి అవకాశం ఉందా? లేకపోతే మీరు ఈ ప్రాంతం పట్ల మీ వ్యతిరేకత, అంటే మూసీ నది ప్రాంతంలో అక్కడ ఉన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ గురించి మీరు నైట్ ఎకానమీని అబ్జెక్ట్ చేస్తున్నారా, లేకపోతే టోటల్ గా హైదరాబాద్ మొత్తం మీద కూడా అసలు ఈ పరిస్థితుల్లో ఇది వర్తించదంటారా? అంటే నైట్ ఎకానమీ అది కొన్ని చోట్ల, బెంగళూరు లాంటి చోట్ల కొంచెం ఒక స్పెసిఫిక్ అకేషన్స్ లో
నైట్ ఎకానమీ అక్కడ అభివృద్ధి, తెల్లవాళ్ళు పనిచేసేటువంటి హోటళ్ళు గాని, బార్లు గాని అలౌ చేస్తున్నారు. స్పెసిఫిక్ ఇప్పుడు ఫుట్బాల్ ఆట ఆడే టైంలోనూ ఇలాంటి టైంలో చేస్తున్నారు. అది వేరే విషయం. కానీ అది చేయాలంటే ఆ బిజినెస్ మోడల్స్ వేరే. కానీ ఈ మూసీ నదికి లింక్ పెట్టడం, ఈ మూసీ నదిని ఈ కాలుష్యం నుంచి తొలగించి ప్రజల యొక్క మంచి మంచి వాతావరణాన్ని, నగర వాతావరణం మొత్తాన్ని కూడా ఈ కాలుష్యం నుంచి కాపాడటం కోసం మూసీ నది పునరుజ్జీవనం అవసరం. ఆ దృష్టితో చూడాలి. కేవలం తాగునీరే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి జీవనోపాధి కానీ, మన కూరగాయల పంటలన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడు కూరగాయలు కూడా హైదరాబాద్కి రాని పరిస్థితి ఉన్నాయి. ఇవాళ మంచి ఆకుకూరలు కూడా ఎక్కడ కూడా కాలుష్యం లేకుండా మంచి సువాసన ఆకుకూరలు కూడా లభించకుండా ఉండట్లేదు. ఈ నది మొత్తం కాలుష్యం అవుతుంటే అనేక మందికి, కొన్ని వేల మంది ప్రజలకి అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాసులకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయకుండా, పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టకుండా ఒక కమర్షియల్ వెంచర్ గా చేపట్టడం వల్ల ప్రమాదకర పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ ప్రాజెక్టుకి మొదట ఈ ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ లో పేర్కొంటున్న లక్ష్యాలకి, ఆనాడు చూపించిన గణాంకాలకి, ఇవాళ మన కేబినెట్ ఆమోదించినటువంటి 1-2 దశలు పేర్కొంటున్న అంకెలకి అసలు సంబంధం లేకపోయింది. ఇప్పుడు మొత్తం బడ్జెట్ లో 36% కేవలము రహదారులకి, వంతెనలకు మాత్రమే ఖర్చు పెట్టేట్టు ప్రతిపాదన చేశారు. అంటే ఇది ఎంత కాంక్రీట్ జంగిల్ గా ఈ మూసీ నదిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని గవర్నమెంట్ యొక్క బడ్జెట్ అంచనాలే తెలియజేస్తున్నాయి. దానివల్ల ఉన్నటువంటి ఇంకా ఇప్పుడున్నటువంటి పర్యావరణ వ్యవస్థ కూడా మొత్తం దెబ్బతింటుంది. మొట్టమొదట ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో దాదాపు 110 ఎకరాల యొక్క గ్రీనరీ డెవలప్ చేయాలని ఒక ప్రతిపాదన చేస్తారు. దాన్ని ఇవాళ దాదాపు 55 ఎకరాలకి కుదించేశారు, సగానికి సగం కుదించేశారు. అసలు దీని వలన, ఈ చీటు వలన, ముఖ్యంగా ఇలాంటి ప్రాజెక్టు వలన ఎక్కువగా నష్టపోయేది ఒక స్లమ్ ఏరియాస్ లో ఉంటున్న ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ, చిన్న సన్నకారు రైతులు కానీ వీళ్ళు నష్టపోతుంటారు. వాళ్ళు ఏ విధంగా కలిగిస్తున్నారు? అర్బనైజేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పేదలని స్థానభ్రంశం చేయటం, వాళ్ళకి ఉపాధి లేకుండా చేయటం, వాళ్ళకి నివాసం లేకుండా చేయటం, వాళ్ళని జీవితాలని అంధకారమయం చేసే విధంగానే దేశంలో కొనసాగుతున్నాయి. ఈ పేదలు లేకుండా స్లమ్ ఏరియాస్ అనేది ఏ నగరానికైనా కూడా ఒక జీవనాడి లాంటివి. వాళ్ళ వల్లనే అక్కడ చూస్తుంటే చిన్న చిన్న పనులు కానీ ఏం సరే ఒక లేబర్ ఫోర్స్ అనేది లభిస్తుంది. వాళ్ళందరినీ కూడా నగరాల నుంచి పంపించి వేయాలి, వాళ్ళకి అక్కడ నివాసం లేకుండా చేయాలి, వాళ్ళ ఉపాధి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తే నగరం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాలను కూడా ప్రభుత్వం గుర్తించాలి. అసలు ఈ పర్యావరణ అసలు ఇటువంటి ప్రాజెక్టుకి, ఒక నది మీద చేపట్టే ప్రాజెక్టుకి సోషల్ ఇంపాక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయాలి. దాని ఆధారంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. అసలు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రతిపాదనలో సోషల్ ఇంపాక్ట్ రిపోర్టే లేదు. అంటే ఈ నిర్మాణాలు చేపట్టడం వల్ల సామాజికంగా పర్యావరణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రజల జీవనాల మీద, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంచనాలు లేకుండా, అధ్యయనం లేకుండా ప్రభుత్వం గుడ్డిగా మొత్తం ఈ ప్రాజెక్టును చేపడుతుంది. మరొక ఘోరమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ప్రభుత్వం అసలు మొత్తం నీటి కాలుష్యం ఏ విధంగా వస్తుంది, అసలు ఈ ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి కాలుష్యం గురించి ప్రభుత్వం అంచనా వేసి వాటిని ఎలా తొలగించాలన్నటువంటి విషయాలను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా వాళ్ళు అసలు మెన్షన్ చేయలేదు. వాటి గురించి అధ్యయనం చేసినట్టు కనిపించట్లేదు. మూసీ నదికి ఎక్కువగా ఇవాళ పట్టి పీడిస్తుంది ఫార్మా కాలుష్యం. కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఈ వాటర్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడం కోసం మొదట్లో దాదాపు 15-20 చోట్ల వాటర్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దానికి కేవలం 5కి కుదించారు చివరికి. అంటే కాలుష్యం పట్ల, పర్యావరణం పట్ల, నీటి నాణ్యత పట్ల, ప్రజల యొక్క వాళ్ళ జీవిత ఆరోగ్యాల పట్ల ఎటువంటి కన్సర్న్ లేకుండా ఈ ప్రాజెక్టుని ఒక కమర్షియల్ వెంచర్ గా ప్రభుత్వం చేపడుతుంది అని ఈ ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలను కూడా మనం స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తొందరపాటుతో కేవలం వాణిజ్య అవసరాల లక్ష్యాలను ఆధారంగా ముందుకెళ్ళటం అనేది ప్రమాదకరమైనటువంటి పరిణామాలని చెప్పొచ్చు. ఓకే నరేంద్ర గారు, పర్టికులర్ గా అంటే మీరు మూసీ వరకు చూసుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అసలు ప్రాథమికంగా
క్లెన్లీనెస్ గాని ఇదేమీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పర్యావరణ భద్రత గాని లేకపోతే ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ పొల్యూటెడ్ గా ఉన్న దాన్ని క్లీన్ చేయకుండా జస్ట్ సూపర్ఫిషియల్ గా ఇవన్నీ చేయడం, ఇవన్నీ అనౌన్స్ చేయడం నాట్ జస్టిఫిబుల్ అంటారు. ఓకే, అంతవరకు ఓకే. ఈ ప్రాంతం పక్కన పెట్టి మిగిలిన ప్రాంతాలు హైదరాబాద్ లో అయినా సరే ఈ నైట్ ఎకానమీ అండ్ పాజిటివ్ మూసీ ప్రాంతాన్ని పక్కన పెట్టేద్దాం. ఓవరాల్ గా నైట్ ఎకానమీని హైదరాబాద్ లో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో కనుక అమలు చేస్తే ఆ ఇంపాక్ట్ గురించి మీరేమనుకుంటారు? దీని పక్కన పెట్టారు ఆల్రెడీ ఒక నైట్ ఎకానమీ మీద హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు తెల్లవాళ్ళు అంటే ముఖ్యంగా ఐటీ కారిడార్ కానీ ఐటీ కారిడార్ లో కానీ నరేంద్ర గారు ఒకటి అంటే కొన్ని చోట్ల ఎక్స్క్లూజివ్ గా కొన్ని హోటల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇట్లా కాకుండా ఇంకా ప్రాంతం మొత్తం ల్యాండ్ మార్క్ గా ఆ కొంత కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా నైట్ అంతా కూడా ఉండడము, అన్ని ఒకే చోట ఉండడం. అంటే అటు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక ఒకదానికి వెతుక్కోకుండా ఉండి మొత్తం ఫుల్ ఆ బజింగ్ ఎన్వైరన్మెంట్ రావడం. అంటే కాకుండా నైట్ ఎకానమీ అంటే థాయిలాండ్ లో అక్కడ నగరాల్లో చూసాం, అక్కడ నైట్ బజార్లు ఉంటాయి, అక్కడ తెల్లవాళ్ళు పనిచేస్తాయి. అంటే ఇక్కడలాగా నైట్ ఎకానమీ అంటే క్లబ్లు, బార్లు, లేకపోతే పబ్లు అవి మాత్రమే నైట్ ఎకానమీ కాదు. మామూలుగా సాధారణ ప్రజలు వెళ్ళటానికి సాధారణమైనటువంటి హోటల్స్ కానీ ఇక్కడ మనకి ఐటీ సెంటర్ లో వస్తుంటే అక్కడ రోడ్డు పక్కన భోజనాలు అన్ని లేకపోతే ఆహార పదార్థాలు. మనం మూసి ఈ నైట్ ఎకానమీలో అసలు మామూలుగా ఇది తీసుకొస్తే కామన్ మ్యాన్ కి మిడిల్ క్లాస్ మ్యాన్ కి ఉండేటువంటి అంటే రేవంత్ రెడ్డి ఆర్థికంగా అవి చెప్తున్నారు, వీళ్ళకి పేద మధ్య తరగతి వాళ్ళకి ఏ మేరకు ఇది లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు అయితే ఈ మొత్తం ప్లాన్ లో వాళ్ళ ఉపాధి గురించి కానీ వాళ్ళ కేవలము దీనివల్ల డిస్ప్లేస్డ్ పర్సన్స్ కి ఒక ఇల్లు పోయిన వాళ్ళకి ఇంకో ఇల్లు ఇస్తే సరిపోదు. దానివల్ల వాళ్ళు ఉపాధి చాలా మంది ఉపాధి కోల్పోతారు, వాళ్ళ యొక్క ఆదాయ వనరులు కోల్పోతారు. వాళ్ళందరూ ఏ విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. నైట్ ఎకానమీ అనేది డెవలప్ చేయవచ్చు, అది మూసీ నది గుడ్నే చేయాలని లేదు. అక్కడ అనేక కేంద్రాలు ఉన్నాయి, అనేక బజార్లు ఉన్నాయి, అనేక డెవలప్ చేస్తున్న కాలనీలు ఉన్నాయి, అనేక చోట్ల అభివృద్ధి చేయవచ్చు ప్రభుత్వం చేయాలని ఉంటే. దాని యొక్క మార్కెటింగ్ ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే ఏదైనా సరే వ్యాపారాలు సాగుతాయి. ఇప్పటికే ఒక తగు సంఖ్యలో అనేక సెంటర్లు ఇప్పుడు అమీర్పేటలో కానీ కొన్ని ఏరియాలో ఎప్పుడు చూసినా కూడా మనకి జనాలు తిరుగుతూ ఉంటారు. అక్కడ కొన్ని వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి దానికను ఈ మూసీ నది అనేది ముఖ్యంగా కాలుష్యానికి సంబంధించిన విషయం. నగరం మొత్తం కూడా కాలుష్య భరితం చేస్తుంది. దాన్ని ఏ విధంగా నివారించాలి, దానికి జీవం ఎలా కల్పించాలనేది ప్రాధాన్యత ఇవ్వకుండా దాని యొక్క వాణిజ్యటువంటి అంశాలను మాత్రమే రియల్ ఎస్టేట్ వెంచర్గా డెవలప్ చేయాలని ప్రమాణాన్ని మాత్రమే ప్రభుత్వం చూస్తుండటం వలన, ఆ దిశలో ప్రణాళికలు వేస్తూ ఉండటం వలన దీని ఫలితాలు నగర మొత్తం ప్రజల ఆరోగ్యం మీదగా వాళ్ళ జీవన అవకాశాల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి ఆందోళన మనకు కలుగుతున్నాయి. ఫైనల్ గా నరేంద్ర గారు, ఓవరాల్ గా చెప్పాలంటే మిగిలిన ప్రాంతాల్లో నైట్ ఎకానమీ పక్కన పెడితే మూసీ కానీ ఈ ప్రాంతాల వరకు చూసుకుంటే అసలు మూసీ ఉద్దేశం ఏంటి? దాన్ని సుందరీకరణ చేసే ముందు కన్నా కూడా దాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి నదిగా అట్లా చేయకుండా ఇవన్నీ చేయడం అన్నది మీరు అన్నట్టు కేవలం వాణిజ్యపరమైనటువంటి లావాదేవీగా చేసినంత వరకు దీనివల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఏదైతే ఓన్లీ మూసీ వరకు మనం ఫైనల్ కన్క్లూడ్ చేసింది. సో ఫైనల్ ఈ టాపిక్ గురించి ఏమనుకుంటారు? 1-2 minutes కన్క్లూడ్ చేయండి, దాంతో సుందరీకరణ అంటే కేవలం చుట్టుపక్కల ఉంటున్న ఆక్రమణలు పగలగొప్పుడు అనేకటువంటి గవర్నమెంట్ ఆఫీసులు మూసీ నదిలో ఉన్నాయి. మన సెంట్రల్ బస్ స్టేషన్ మూసీ నదిలో కట్టారు. అనేకటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, మూసీ నదిని ఆక్రమించి కట్టిన ఉన్నాయి. వీటన్నిటిని కూడా తొలగించి ప్రభుత్వం చేయటమే కాదు, వాటి ఆ నీరు అలా కాలుష్యం దాంట్లో ప్రవేశించకుండా ఏ విధంగా అడ్డుకోవాలి, అక్కడ ఉంటున్న నీటి నాణ్యతని తరచుగా ఏ విధంగా ఎగ్జామిన్ చేసి చేయాలి, ఇలాంటి విషయాల మీద ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అది రిటైనింగ్ వాల్స్ కట్టడం, వాటిలో ఒక మురుగునీరు చేరకుండా చూడటం, మురికాలుగా డ్రైనేజ్ కెనాల్గా దాన్ని మిగిలిపోయింది, దాన్ని ఏ విధంగా అరికట్టాలి, ఆల్టర్నేటివ్ గా సోర్స్ ఆఫ్ డ్రైనేజీలు ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఒక నదిని ఏ విధంగా పునరుద్ధరించాలి అనే విధంగా ఆలోచన చేయాలి తప్పితే దాంతో పాటు అక్కడ డెవలప్ అయిన ఏరియాలో అక్కడ ఆక్రమణ తొలగించిన చోట కావాలంటే ప్రభుత్వం కొన్ని నైట్ ఎకానమీ డెవలప్ చేయవచ్చు పక్కన. కానీ దాన్ని నది మొత్తాన్ని దానికోసం ఉపయోగించడం, కేవలము ఒక టూరిస్ట్ స్పాట్ గా మాత్రమే దాన్ని చూడటం ప్రభుత్వం యొక్క దృక్పథంలోనే కొంచెం లోపం ఉంది. దాని యొక్క ప్రభుత్వం ఉద్దేశాన్ని మనం
సందేహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా టాపిక్ ని కన్క్లూడ్ చేయాలంటే ప్రభుత్వం తీసుకురాబోతున్న నైట్ ఎకానమీ అన్నది మూసీ ప్రాంతం వరకు కనుక మనం చూసుకుంటే సుందరీకరణలో భాగంగా మూసీ నది లక్ష్యం ఏదైతే ఉందో ప్రక్షాళన చేయడమో దానిలో ఉన్నటువంటి అపరిశుభ్రతను తొలగించి ఒక పరిశుభ్రమైన నదిని చేయాల్సింది పోయి కేవలం వాణిజ్య కేంద్రానికి ఒక స్పాట్ గా మార్చడం మాత్రం అంత గొప్ప విషయం. అది ఏమి మూసీ గానీ దాన్ని వేరు చేసే విషయం కాదని మీరైతే తెచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. ఇంతటితో చర్చ. ఓకే, మంచిది.